ఈరోజు వీడియో నెల్లూరులో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అన్నమాట. పెంచల నరసింహస్వామి టెంపుల్ అన్నమాట ఇది. సో చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. చెప్పాను కదా మనం అనుకున్నవన్నీ జరుగుతాయంటారు. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో నెల్లూరులో ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అన్నమాట. వన్ ఆఫ్ ద పాపులర్ టెంపుల్ అని చెప్పచ్చు. పెంచల నరసింహస్వామి టెంపుల్ అన్నమాట ఇది. అంటే పెంచల కోన. కోన అంటే కొండ అని తెలిసిందే కదా. సో నెల్లూరులో చాలా ఫేమస్ అన్నమాట పెంచల నరసింహస్వామి. సో ఈ వ్లాగ్ లో వ్యూ ఎలా ఉంది, టెంపుల్ ఎలా ఉంది అనేది చూసేసేయండి. అసలు డ్రైవ్ వే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం నేను ఇందాక చెప్పినట్టుగా పేరు కూడా అలానే పెట్టారు, పెంచల కోన అని. ఒక కొండ మీద ఉంటుంది అనమాట ఇది. గుట్టల మీద, కొండ మీద మనం మొత్తం ఒక హిల్ ఎక్కినట్టే ఉంటది. అందుకే డ్రైవ్ అంతా కూడా నేను కొంత రికార్డ్ చేయడానికి ట్రై చేశాను యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ట్రీస్ అవన్నీ మంచి గ్రీనరీ. ఈవెన్ రోడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెల్లూరు ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. పొదలకూరు రాపూరు రోడ్డు మీద వెళ్తే ఈ పుణ్యక్షేత్రం కనిపిస్తుంది అనమాట. చాలా మహిమగల దేవుడు అంటారండి. నమ్మకంతో మనం కానీ బిలీవ్ చేస్తే చాలా వండర్సే జరుగున్నాయి. పుణ్యక్షేత్రం అనే కాదు, ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో అలా అనమాట. ఇక్కడ దగ్గరలో ఊళ్ళు వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. అసలు టెంపుల్ క్లెన్లీనెస్ కానీ లైక్ సౌకర్యాలు ఇవన్నీ కూడా మంచిగా చేశారనమాట. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ఈవెన్ నడవలేని వాళ్ళకి బగ్గీస్ అంటారు కదా, కార్ట్స్, అవి కూడా అవైలబుల్ ఉండేలా చేస్తున్నారనమాట. సో అలాగే ఇక్కడ ఓన్లీ పెంచల నరసింహస్వామి కాకుండా మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది పక్కన. దేవుడికి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే ఇంకొద్దిగా కొండ పైకి ఎక్కితే అమ్మవారు అన్నమాట, లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఒకేసారి మనకి అమ్మవారు, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి అందరి దర్శనం అయిపోతుంది అనమాట ఇక్కడికి వెళ్తే. అసలు దేవుడు కూడా చాలా బాగుంటాడండి. 2 కళ్ళు సరిపో చూడటానికి. సాటర్డేస్ అయితే మరీ టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. చూసారా, ఒక తిరునాళ్ళలాగే ఉంటుంది. అలాగే ఎవ్రీడే మధ్యాహ్నం భోజనం కూడా పెడతారనమాట. ఎవరైనా నెల్లూరులో ఉండేవాళ్ళు లేకపోతే చుట్టుపక్కన ఉండే వాళ్ళైతే ఒక్కసారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. బేసిక్గా మనకి హైదరాబాద్లో యాదగిరి నరసింహస్వామి ఎలాగో ఆయన రూపమే ఇంకొక పేరుతో ఇక్కడ పిలుచుకుంటారనమాట. బేసిక్గా ఇది నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ పెంచల నరసింహస్వామి అంటారు, అక్కడ యాదగిరి నరసింహస్వామి అంటారు కదా. అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. చెప్పాను కదా మనం అనుకున్నవన్నీ జరుగుతాయంటారు. మాకైతే మా కులదైవం అన్నమాట పెంచల నరసింహస్వామి. సో ఈ నెల్లూరు విజిట్లో నేను అఫ్కోర్స్ మేము ఎప్పుడు ఇండియా వెళ్ళినా కంపల్సరీగా దర్శనానికి వెళ్తాము. అలాగే ఈసారి నేను అత్తయ్య వాళ్ళతో వెళ్ళడం జరిగిందనమాట. సో మీ అందరికి కూడా చూపిద్దామన్నట్టు ఇదంతా నేను రికార్డ్ చేశాను. మేబీ ఆల్రెడీ చాలామంది మీలో చూసే ఉండుంటారు. చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది.
సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.